టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించింది న్యూజిలాండ్ మీద. బాగా ఆడారు మనోళ్ళు. 20 ఓవర్లకి 256 పరుగులు తీశారు. న్యూజిలాండ్ వాళ్ళేమో 19 ఓవర్లకు ఆల్అౌట్ అయ్యారు. గత 159 పరుగుల దగ్గర ఆగిపోయారు. ఘన విజయం సాధించాం. అయితే ఇండియా టీంకి కోచ్గా వ్యవహరిస్తున్నటువంటి గౌతమ్ గంభీర్ కూడా ఈ విజయం మాజీ క్రికెటర్లకు అంకితం చేశారు. సరే, మనం గెలిచాం. 2007లో ఒకసారి గెలిచాం, 2024లో గెలిచాం, 2026లో ఒకసారి గెలిచాం. నిన్న ఇప్పటివరకు చరిత్రలో టీ20 వరల్డ్ కప్లో 3 సార్లు గెలిచిన ఘనత కూడా మనదే. అయితే ఈ విషయం మీద మనందరికీ హ్యాపీయే. ఢిల్లీ నుంచి గల్లీ దాకా సంబరాలు చేసాం, ఎంజాయ్ చేసాం. కానీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మన మీద విషం కక్కుతున్నారు. షోయబ్ అఖ్తర్, ఇంజిమామ్ ఇల్హుక్, మరికొంతమంది. వీళ్ళు అనుభవజ్ఞులైనటువంటి క్రికెటర్స్. ఇలాంటి వ్యక్తులు మరీ ఇంత చీప్గా మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఇంజిమామ్ ఇల్హుక్ అనే అతను ఏమంటాడంటే, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. గౌతమ్ గంభీర్ అలాగే మిగిలిన క్రికెటర్సు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బీసీసీఐకి లొంగిపోయిందంట. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా బీసీసీఐకి లొంగిపోయిందని చెప్పి పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ మాట్లాడుతూ ఉన్నారు. అలానే ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు ఒక పిచ్చు, న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఒక పిచ్చు ఉందట. బ్యాట్లు కూడా ఏవో మ్యాజిక్ ఉన్నటువంటి ఫైబర్ వాడారు అని చెప్పి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, వాళ్ళకి ఏదొస్తే అది, వాళ్ళ నోటికి ఏదొస్తే అది. ఇంజిమామ్ ఇల్హుక్ అంతే మాట్లాడుతున్నాడు, మాజీ పాకిస్తాన్ క్రికెటర్. ఇంజిమామ్ ఇల్హుక్ ఏమో పాకిస్తాన్ క్రికెట్ టీంకి కెప్టెన్. షోయబ్ అఖ్తర్ ఏమో ఫాస్ట్ బౌలర్, ఇప్పుడు మాజీ క్రికెటర్. అతను మాట్లాడే మాటలు కూడా అలానే ఉన్నాయి. న్యూజిలాండ్ గెలుచుంటే బాగుండేది అంటున్నాడు. అలాగే బీసీసీఐ ధనిక క్రికెట్ బోర్డు అట. అందుకని ఒక ధనికుడు పేదవాళ్ళ పిల్లల్ని పిలిచి క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది, అలా ఉంది భారత్లో జరిగిన మ్యాచ్ అంటున్నాడు షోయబ్ అఖ్తర్. కారణం ఏంటంటే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అది వాళ్ళకి ఇష్టం లేదు. మెయిన్ భారత్ గెలవడం అసలే ఇష్టం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఇండియాలో టీ20 వరల్డ్ కప్ జరగడం, మనం విన్ అవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చట్లా. గతంలో కూడా అనేక సందర్భాల్లో పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ భారత్ను విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ టైంలో కానీ, మోదీ నాయకత్వం గురించి కానీ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళకి ఆడడం రాకపోతే కామ్గా కూర్చోవాలి, లేదా ఆడడం వస్తే గెలవాలి. అంతేకాని న్యూజిలాండ్ ఓడిపోతే మీకేం నొప్పి? న్యూజిలాండ్ టీము సరైనటువంటి కోచింగ్ తీసుకోలేదేమో, ప్రాక్టీస్ చేయలేదేమో. మేబీ గెలుపు దైవాధీనం కావచ్చు కదా, గెలుపోటములు సహజం కదా. గెలిచినప్పుడు ఒకలాగా, ఓడినప్పుడు ఒకలాగా మాట్లాడతారా? మా ఇండియా టీము ఎన్నోసార్లు ఓడిపోయింది. అప్పుడు వేరే టీం మీద ఏమైనా నిందలేసామా? వేరే దేశం మీద ఏమైనా నిందలేసామా? వేరే ఎవరినైనా అవమానించామా? అరే మేము సరిగా ప్రాక్టీస్ చేయలేదు, ఈసారి సరిగా ప్రాక్టీస్ చేసి వస్తాం అని చెప్పి డబుల్ ఎనర్జీతో వస్తాం. అది ఇన్స్పిరేషన్ అంటే. అంతేగాని ఓడిపోతే ఒకటి మీద, గెలిస్తే ఒకటి మీద తోసేయకూడదు. అయితే ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్సు చాలామంది భారత్ను వ్యతిరేకిస్తూ, న్యూజిలాండ్ని సపోర్ట్ చేస్తూ ఈ మ్యాచ్ గురించి కామెంట్స్ చేశారు. కానీ షాహిద్ అఫ్రిది మాత్రం, ఇతను కూడా మాజీ క్రికెటరే, అతను మాత్రం పాకిస్తాన్ క్రికెటర్స్కి గడ్డి పెట్టాడు. రే బాబు, మీకు ఆడడం రాకపోతే తప్పుకోండి, మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం. ఫ్రెషర్స్ ఇండియాలో అప్పుడే బ్యాట్ పట్టుకొని పిచ్చిలో దిగి మ్యాచ్ ఆడేవాళ్ళు కూడా 50లో 100లో కొడుతున్నారు. మీ వల్ల కావట్లా. ఏమనంటే భారత్ మీద విరుచుకుపడుతున్నారు. మీకు ఆడడం రాదని చెప్పండి, మీ దగ్గర సత్తా లేదని చెప్పండి, మీరు తప్పుకుంటే మేము వేరే కొత్త వాళ్ళని ఆడేవాళ్ళని పెట్టుకుంటామని చెప్పి పాకిస్తాన్ టీంకి గట్టి స్ట్రోక్ ఇచ్చాడండి. అంటే చెడు మంచి కొన్ని సందర్భాల్లో ఒకే చోట బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంజిమామ్ ఇల్హుక్ కానీ, షోయబ్ అఖ్తర్ కానీ మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే మనకి పాకిస్తాన్ వాళ్ళంతా అట్లనే మాట్లాడతారేమో అని అనిపిస్తుంది. వాళ్ళకి సత్తా లేకపోయినా, వాళ్ళ దగ్గర ఆడే దమ్ము లేకపోయినా, సరైనటువంటి ప్రాక్టీస్ లేకపోయినా, భారత్ మీద ఆల్రెడీ మొదటి నుంచి పగ ఉంది కాబట్టి విషయం కక్కుతారు. మరి షాహిద్ అఫ్రిది లాంటి వ్యక్తులు పాకిస్తాన్ టీంలో తిట్టారు కదా. అంటే తన తప్పు తను తెలుసుకున్న వాడి కంటే గొప్ప వ్యక్తి ఎవడూ లేడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏముంటుందండి? మనం చేసినటువంటి తప్పు ఏంటో మనం తెలుసుకోగలిగితే ఎంత గొప్ప వ్యక్తులు అవుతారు. అలా మన టీం గెలవడాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్సు భరించలేకపోతున్నారు. ఇంకా బీసీసీఐ అట ధనిక బోర్డు కాబట్టి గెలుస్తున్నారు అని అన్నారు. బీసీసీఐ ధనిక బోర్డు అయితే గ్రౌండ్లో మ్యాచ్ ఆడేది ఎవరండి?
పిచ్లో బ్యాట్ పట్టుకొని ఆడేది ఎవరు? బీసీసీఐ కాదు కదా, క్రికెటర్సే కదా. వాళ్ళు ప్రాక్టీస్ చేసి కోచింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ సత్తా ఏంటో ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు పిచ్లో దిగితే మన ఇండియాకి పేరు తెస్తారా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే దింపుతారు. అఫ్కోర్స్ పాకిస్తాన్లో ఉన్నటువంటి టీం అయినా అంతే చేస్తారనుకోండి. పాకిస్తాన్ టీంని గెలవాలనే పంపిస్తారు, ఎవరైనా ఓడిపోవాలని పంపించరు కదా, గెలుద్దామనే వెళతారు. అట్లనే ఇండియా టీం కూడా గెలుద్దామనే వెళుతుంది. అంతేగాని బీసీసీఐ అనుకోండి ఆడదు కదా. ఒక బాల్ విసిరాడు అనుకోండి, ఆ బాల్ని క్రికెట్ బ్యాట్ పట్టుకున్నటువంటి వ్యక్తికి కొట్టడం రాకపోతే మధ్యలో బీసీసీఐ వచ్చి పెద్దిలో రామ్ చరణ్ కొట్టినట్టు డబుల్ డోస్ షాట్ ఇస్తుందా? ఇవ్వదు కదా. ఎవడి ఆట వాడే ఆడాలి. ఇది ఎవడి బ్యాట్ వాడే పట్టుకొని బాల్ని కొట్టాలి. ఇండియా బాల్ని, ఇండియా టీం ఆడే అటువంటి మ్యాచ్ని బీసీసీఐ ఆడదు. బీసీసీఐ చేసే పనులు ఐసీసీ చేయదు. ఇక్కడ పాకిస్తాన్ వాడు మాట్లాడినట్టు తలాతోక లేకుండా మాట్లాడరు అందరూ. అలానే ఎవడి పని ఆడు చేయాలి. ఎవడి ఆట వాడు ఆడతాడు. ఎవడి విన్నింగ్ వాడికి వస్తుంది. ఎవడికి ఉండే గుర్తింపు వాడికి ఉంటుంది. ఈరోజు భారత క్రికెట్ టీం కష్టపడి ఆడింది కాబట్టి గెలిచారు. అంతకుముందు వాళ్ళ ప్రాక్టీస్ అలా ఉంది, వాళ్ళ ఇన్స్పిరేషన్ అలా ఉంది, వాళ్ళ కసి అలా ఉంది. గెలవాలనే పగతో కోచింగ్ తీసుకున్నారు, బాగా ఆడారు. ఏదైనా మేక్ ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అసలు మీకు క్రికెట్టే చేత కాదని షాహిద్ అఫ్రిది చెప్తా ఉన్నాడు. ఇంతకంటే అవమానం ఉంది. ఇంకా భారతీయులు ఒకటండి, ఆ పాకిస్తాన్ క్రికెటర్స్ భారత్ను అవమానించారు, భారత క్రికెటర్స్ని తప్పుపట్టారు, ఐసీసీని తప్పుపట్టారు, బీసీసీని తప్పుపట్టారు. కానీ మనం ఎవ్వరం కూడా పాకిస్తాన్ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళలోని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదే చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పాడు. ఇంకా మనం కొట్టాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ వాళ్ళు ఏ టైప్ అంటే, ఎవడైనా దూరం నుంచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడు మీ మొహం మీద ఊసాడంట కదని ఎవడన్నా అడిగాడు అనుకోండి, అబ్బే వాడు నా మొహం మీద ఊయలేదు అని వాడిని పిలిచి, ఎరా నువ్వు నా మొహం మీద ఊసావా? వాడు ఏం చేస్తాడు మొహమాటానికి, నేను ఊయలేదండి అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. అదిగో వాడు నా మొహం మీద ఊయలేదు, నువ్వెందుకు ఊసావు అని చెప్తున్నావని వీడి మీద కూడా పెట్టుకుంటారు వీళ్ళు. అసలు అన్నా కూడా బాగానే ఉంటాడు. అంటే పాకిస్తాన్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే అట్లా ఉంది. ఇవాళ భారత్ ఏమి పాకిస్తాన్ మీద ఊయాల్సిన అవసరం లేదండి. పాకిస్తాన్లో ఉన్నటువంటి అనుభవజ్ఞులే పాకిస్తాన్ మీద ఊస్తున్నారు. సో ఈ విషయం పాకిస్తాన్ వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. షోయబ్ అఖ్తర్ లాంటి ఒక అనుభవజ్ఞుడైన క్రికెటరు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం, లేదా ఎంత చీప్గా మాట్లాడటం అయితే అసలు ఏం బాగాలేదు. ఇంజిమామ్ ఇల్హుక్ కూడా అది కరెక్ట్ అయినటువంటి వ్యాఖ్యలు అంటారా, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పడం. అలానే భారతదేశం క్రికెట్ని నాశనం చేస్తుందట. దేనికి నాశనం చేస్తుంది? భారతదేశం క్రికెట్ని నాశనం చేస్తే నాశనం అవుద్దా? అవదే. క్రికెట్ని ఎవ్వడూ నాశనం చేయలేడండి, ఎవ్వడూ ఆగం చేయలేడు. సత్తా ఉన్న వ్యక్తి ఆడతాడు, లేని వ్యక్తి ఓడిపోతాడు. అదే ఈ గేమ్లో ప్రూవ్ అయ్యేటువంటి విషయం. సరే, ఇక మ్యాచ్ ఫిక్సింగ్లు, గ్యాంబ్లింగ్లు అంటారా, అవి ఏవైనా పెద్ద పెద్ద విషయాలు లేదని జరిగితే జరిగి ఉండొచ్చు. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే సందర్భం కాదు. వాస్తవానికి పాకిస్తాన్ వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది ఈ మ్యాచ్ ఫిక్సింగ్లు, గ్యాంబ్లింగ్ల గురించి. మనకేం పెద్దగా తెలియదు. దాని గురించి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడదు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు క్రికెట్ని భారత్ నాశనం చేస్తుందని పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.